జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికీ కూడా ఈ న్యూస్ చెప్పబోయే ముందు ఒక చిన్న విజ్ఞప్తి. మన న్యూస్ అఖండ ఛానల్ నిర్వహణకు, అదేవిధంగా మన ఛానల్ను మరింతగా బలోపేతం చేసుకునేదానికి నెలలో ఒకసారి మీ వంతు మేరకు, అది మీకు ఎంత వీలైతే అంత మన ఛానల్కు ఆర్థిక సహకారం అందించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నా. చాలామంది స్పందించడంలా, దయచేసి స్పందించండి. ఇప్పుడు నేను ఏం పని చేస్తున్నానో, ఏమి చెప్తున్నానో, ఇది ఎవరికి ఉపయోగపడుతుందో మీకు అందరికి కూడా బాగా తెలుసు. మన దేశాన్ని సర్వనాశనం చేయాలనుకునేటటువంటి ఒక ఉగ్రవాది కావచ్చు, లేకపోతే ఒక మతోన్మాది కావచ్చు, వాళ్ళు ఏదైనా సాయం కోరితే ఈ దేశంలోనే కాదు విదేశాల నుంచి కూడా వాళ్లకు ఇబ్బడముబ్బడిగా నిధులన్నీ కూడా అందుతూ ఉంటాయి. దాంతో వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారో మీకు కూడా బాగా తెలుసు. అలాంటిది మన దేశం కోసం, మన ధర్మం కోసం కొన్ని విలువైన వార్తలను సేకరించి 10 మందిలో మార్పు తీసుకురావాలని చెప్పేసి ఒక ప్రయత్నం చేస్తూ ఉంటే మీలో చాలా మంది స్పందించడంలా, 100కి 99 మంది స్పందించడంలా. దయచేసి స్పందించండి. మీరు సహకారం అందిస్తే మన న్యూస్ అఖండ అనేది ఇంకా బలంగా తయారవుతుంది. నేను ఎలాంటి న్యూస్ చెప్తానో, ఏ విధంగా చెప్తానో మీకు అందరికి కూడా తెలుసు. ఈ ఛానల్ మోగపోకూడదంటే మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మీ సహాయాన్ని అయితే అందించాలా. స్క్రీన్ మీద వచ్చేసి QR కోడ్ ఉంటుంది, కింద వచ్చేసి గూగుల్ పే, అలాగే పేటిఎం నెంబర్లు అన్నీ కూడా ఉంటాయి. మీకు ఫోన్పే నెంబర్ ఏదైనా కావాలంటే దయచేసి ఇక్కడున్న నెంబర్కే వాట్సాప్లో ఒకసారి నాకు మెసేజ్ చేసినా, లేకపోతే నాకు కాల్ చేసినా మీకు మరొక ఫోన్పే నెంబర్ అయితే చెప్తా. దయచేసి మీరు మాత్రం బద్దకించొద్దు. ఎందుకంటే ఒక ఛానల్కు మీరు ఊపిరి పోసినట్టు అవుతుంది. అలాగే మన ఛానల్కు సంబంధించినటువంటి అకౌంట్ డీటెయిల్స్ అన్ని కూడా కింద కామెంట్ బాక్స్లో ఇస్తా. దయచేసి ప్రతి ఒక్కరూ మీ శక్తి మేరకు అయితే సహాయం చేయండి, ఓకేనా? సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి మన యోగి ఆదిత్యనాథ్ గారి ప్రభుత్వం జీరో టాలరెన్స్ విధానాన్ని అయితే అమలు చేయడంతో రాష్ట్ర శాంతి భద్రతల పరిస్థితుల్లో గణనీయమైనటువంటి మార్పులన్నీ కూడా వచ్చినాయి. ఒకప్పుడు నేరాలకు నిలయంగా భావించినటువంటి ఉత్తరప్రదేశ్ ప్రస్తుతం కఠినమైనటువంటి చట్టాల అమలుతో పెట్టుబడులకు అనుకూలమైన, చాలా సురక్షితమైన రాష్ట్రంగా మారుతుందని చెప్పేసి ప్రభుత్వ గణాంకాలన్నీ కూడా చెబుతున్నాయి. ఈ క్రమంలోనే నమ్మశక్యం కాని విషయం ఒకటైతే జరిగింది. ఇంతకు అదేంటయ్యా అంటే, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం మన దేశ జాతీయ నేరాల రేటు 252.3గా ఉంటే, అంటే ఇది ఒక లక్షకి లెక్కేస్తారనమాట. అదే ఉత్తరప్రదేశ్ లో గణనీయంగా 180.2కు పడిపోయింది. ఉత్తరప్రదేశ్ నేరాల రేటు జాతీయ సగటు కంటే దాదాపు 28.5% తక్కువగా ఉందని చెప్పేసి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజా నివేదిక అయితే వెల్లడించింది. దేశంలోనే ఎక్కువ మంది జనాభా ఉన్నటువంటి రాష్ట్రం అయినప్పటికీ ప్రజల సంఖ్యను బట్టి చూస్తే నేరాల రేట్లో యూపీ చాలా మంచి మార్పు అయితే సాధించింది. తక్కువ నేరాలు జరిగేటటువంటి రాష్ట్రాల లిస్టులో మన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం 18వ స్థానంలో నిలబడింది. పెద్ద పెద్ద నేరాల విషయంలో కూడా ఉత్తరప్రదేశ్ దేశ సగటు కంటే చాలా మెరుగైనటువంటి స్థానంలోనే ఉండాలి. ఇకపోతే దేశ జనాభాలో యూపీ వాటా సుమారుగా 17% ఉంటే, దేశంలో జరిగినటువంటి మొత్తం నేరాల్లో ఇక్కడ జరిగినవి కేవలం 12.14% మాత్రమే. ఆన్లైన్లో చిన్న చిన్న ఫిర్యాదులను కూడా పోలీసులు కేసులుగా నమోదు చేయడం వల్ల ఆ సంఖ్య పెరిగినట్లు కనిపిస్తా ఉన్నా, నిజమైన నేరాలు మాత్రం ఇంకా తగ్గినాయని యూపీ పోలీసు అధికారులు అయితే స్పష్టం చేశారు. అంటే మీకు కూడా తెలిసే ఉంటుంది, మామూలుగా మన తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల కాంప్రమైజ్ చేసి పంపిస్తూ ఉంటారు. అరే ఎందుకురా పోండ్రనైనా, ఎందుకు ఈ కేసులు అన్నట్టు జరుగుతూ ఉంటుంది. కొంతమంది రకరకాలు కూడా జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా మీకు తెలిసిన వాస్తవాలే. కానీ అక్కడ ఏంటంటే, నువ్వు ఆన్లైన్లో కేసు కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళు టేకప్ చేస్తున్నారు. లేదు కాదు అనే ప్రసక్తే ఉండడంలే. కాబట్టి ఆ సంఖ్య కాస్త ఎక్కువగా కనపడుతుంది. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తెచ్చినటువంటి కఠినమైనటువంటి పద్ధతులు, గ్యాంగ్స్టర్ యాక్ట్ వంటి చట్టాల వల్ల నేరస్తుల్లో భయం అనేది మొదలైంది. అందుకే ఉత్తరప్రదేశ్లో నేరాలంతా కూడా తగ్గుముఖం పట్టినాయి. గత 8 ఏళ్లలో రాష్ట్రంలో దోపిడీలు 94% మేర తగ్గినాయని చెప్పేసి ప్రభుత్వ గణాంకాలన్నీ కూడా చెబుతున్నాయి. ఈ ఉత్తరప్రదేశ్లో గత 8 ఏళ్ల కాలంలో ఘోరమైన నేరాలు 85% తగ్గాయని రాష్ట్ర ప్రభుత్వ అధికారిక నివేదికలు, అలాగే తాజా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాలన్నీ కూడా స్పష్టం చేశాయి. NCRB నివేదిక ప్రకారం రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరిగేటటువంటి దోపిడీలు దాదాపు 0% పడిపోయినాయి. ఇక 2016తో పోలిస్తే ఈ రాబరీలు, అలాగే లూటీలు 84% కంటే ఎక్కువగా తగ్గినాయి. ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కిడ్నాప్లు అనేటివి ఒక వ్యాపారం లాగా జరుగుతూ ఉన్నాయి, అంతే కదా. కానీ ప్రస్తుతం అత్యంత సంపన్న రాష్ట్రాలతో పోల్చిన యూపీలో ఈ కిడ్నాప్ల రేటు దాదాపు 0%గా నమోదై ఉండాలి. అలాగే కట్నం కోసం జరిగేటటువంటి చావులు, అంటే కొంతమంది మగవాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళని ఏం చేస్తారు, కట్నం కోసం ఇదంతా గృహహింసకు పాల్పడతా ఉంటారు.
అంటారు. అటువంటి చావులు మునుపటి కంటే సగానికి పైగా తగ్గినాయి. ఇకపోతే ఆడవాళ్లను ఇబ్బంది పెట్టే కేసులు 53% పైగా తగ్గిపోయినాయి. కేవలం నేరస్తులను పట్టుకోవడమే కాకుండా వాళ్లకు కోర్టు ద్వారా త్వరగా శిక్ష పడేలా యూపీ పోలీసులు ఆపరేషన్ కన్విక్షన్ అనేటటువంటి ఒక కొత్త పద్ధతిని అయితే అమలు చేస్తున్నారు. ఈ ఆపరేషన్ కింద ఇప్పటి వరకు సుమారుగా 97,000 మందికి పైగా నేరస్తులకు కోర్టుల ద్వారా శిక్షలు అయితే ఖరారైనాయి. ఇందులో 68 మంది కరుడుగట్టిన నేరగాళ్లకు మరణ శిక్ష, అలాగే 8,100 మందికి పైగా జీవిత ఖైదు పడింది. నేరగాళ్లు అక్రమంగా సంపాదించినటువంటి ఇళ్లు అలాగే వ్యాపార సంస్థలను గ్యాంగ్స్టర్ యాక్ట్ కింద స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు సుమారుగా 20 కోట్లకు పైగా విలువైనటువంటి అక్రమ ఆస్తులను జప్తు చేయడం లేదా బుల్డోజర్లతో కూల్చివేయడం జరిగింది. సరే, ఇదంతా కూడా ఎట్లుంటే ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్ జిల్లాలో నేరస్తులు అందరూ కూడా కలిసి తాము ఇకపైన నేరాలు చేయమని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను క్షమించమని చెప్పేసి కోరుతూ ప్లకార్డులు పట్టుకొని పోలీస్ స్టేషన్కి రావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. చూడండి, అంటే సినిమాల్లో చూపించాడు జరిగింది. గజియాబాద్లోని సాహిబాబాదు, కోడా మొదలైనటువంటి పోలీస్ స్టేషన్లలో దాదాపు 150 మందికి పైగా పాత నేరస్తులు తమ చేతులు పైకెత్తి నేరం చేయమని చెప్పేసి ప్రమాణం చేశారు. అర్థమైందా? నేరస్తులు తమ చేతుల్లో యోగిజీ నన్ను క్షమించండి, నేను భవిష్యత్తులో ఏ నేరం కూడా చేయనని చెప్పేసి రాసి ఉన్నటువంటి ఆ ప్లకార్డులు పట్టుకొని ఈ ప్రమాణం చేయడం విశేషం అన్నమాట. ఉత్తరప్రదేశ్లో ఈ విధంగా నేరస్తులే తమ తప్పు ఒప్పుకొని పోలీస్ స్టేషన్ల ముందు ఈ విధంగా క్యూ కట్టడం అనేది యోగి ఆదిత్యనాథ్ గారి ప్రభుత్వ కఠినమైనటువంటి పోలీసింగ్కు ప్రత్యక్ష నిదర్శనంగా నిలబడింది. ఎన్కౌంటర్లు చేస్తారనో లేకపోతే పోలీసులు పట్టుకుంటారనో లేదా బుల్డోజర్లతో తమ ఇళ్లను కూల్చేస్తారనో భయపడిపోయి ఈ విధంగా నేరస్తులే స్వయంగా లొంగిపోతారు. పోలీస్ స్టేషన్లకు వచ్చేటటువంటి నేరస్తులు చేతుల్లో ప్లకార్డులు లేకపోతే ఈ మెడలో బోర్డులు వేసుకుని ఈ విధంగా వస్తారు. వాటిపైన యోగిజీ నన్ను క్షమించండి, ఇకపైన నేను నేరాలు చేయను, నేను చట్టాన్ని గౌరవిస్తాను, నన్ను షూట్ చేయకండి, నేను లొంగిపోతున్నాను, సమాజంలో ఒక మంచి పౌరుడిగా జీవిస్తాను, తప్పుడు పనులకు దూరంగా ఉంటానని చెప్పేసి రాసి ఉన్నటువంటి ఆ ప్లకార్డులను ఈ నేరస్తులంతా కూడా ప్రదర్శిస్తున్నారు. మొదట్లో ముజఫర్ నగర్, శ్యామ్లీ అలాగే సహరాన్పూర్ వంటి ప్రాంతాలలో కరుడు గట్టినటువంటి నేరస్తులు ఎన్కౌంటర్ల భయంతో పోలీస్ స్టేషన్లకు రావడం మొదలైంది. దాని తర్వాత గజియాబాద్లోని సాహిబాబాద్లోని ఈ పోలీస్ స్టేషన్లలో దాదాపు 150 మందికి పైగా ఈ హిస్టరీ షీటర్లు ఇలాంటి క్షమాపణల పోస్టర్లతో ఒకేసారి తలరావడం దేశవ్యాప్తంగా సంచలనం అయితే సృష్టించింది. మొన్న జరిగింది కదా గజియాబాద్లో ఒక ఎన్కౌంటరా, ఏది మన పిల్లోడిని మన బక్రీద్ సందర్భంగా ఏది నీకు మేక వేయడం ఎప్పుడన్నా చూసినావని చెప్పేసి పిలిచి మనోడిని చంపితే అందుకేం చేసింది యోగి ప్రభుత్వం, లే పక్కన దొబ్బింది. కాబట్టి ఆ భయం అనేది వీళ్ళందరిలో కూడా మొదలైంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే నేరస్తుల్లో ఇంతటి భయానికి కారణాలు ఏంటయ్యా అంటే పాత నేరస్తుల ఇళ్లకు వెళ్ళి పోలీసులు ముమ్మరంగా వెరిఫికేషన్ చేస్తున్నారు. మళ్ళీ తప్పుడు దారి పడితే ఎన్కౌంటర్ తప్పదనే బలమైనటువంటి హెచ్చరికలు కూడా చేస్తున్నారు. మీరు కన్నా మళ్ళీ తప్పు చేశారో కొడకల్లారా ఈసారి మాత్రం అని చెప్పి క్లియర్ గా చెప్తున్నారు. ఇకపోతే గ్యాంగ్స్టర్ యాక్ట్ కింద ఇళ్లను కూల్చివేయడం లేదా సీజ్ చేయడం వల్ల తమ కుటుంబాలు రోడ్డు మీద పడతాయనే భయం కూడా పెరిగిపోయింది. ఇంకేడికి పోతారు, ముందుగానే వీళ్ళకి ఒక్కొక్కరికి 9 మంది ఉంటారు, వాళ్ళంతా రోడ్డు మీద పడి గడక తినాలా, కాబట్టి ఆ భయం కూడా ఉండాలి. జైలు నుంచి విడుదలైన ప్రతి ఒక్కరి కదలికలపైన డిజిటల్ నిఘా ఉంచడం వల్ల తప్పు చేసి తప్పించుకోలేమని చెప్పేసి వీళ్ళంతా కూడా గ్రహిస్తున్నారు. ఈ విధానం వల్ల సమాజంలో భయం పోయి నేరస్తుల్లో భయం పెరిగిందని చెప్పేసి సాధారణ ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారు. ఈ పాత నేరస్తులంతా కూడా ఇప్పుడు ఈ రిక్షాలు నడుపుకుంటా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా సాధారణ జీవితాన్ని అయితే సాగిస్తున్నారు. ఇక నేరస్తులను ఏరివేయడానికి యూపీ పోలీసులు మరింతగా కఠినమైన చర్యలన్నీ కూడా చేపట్టినారు. 2017 నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 20,000కు పైగా పోలీస్ ఎన్కౌంటర్లు జరిగినాయి. వీటిలో 300 మందికి పైగా కరుడు కట్టినటువంటి నేరస్తులు చనిపోగా 34,000 మందికి పైగా అరెస్ట్ అయినారు. మహిళల భద్రత కోసం ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా ప్రత్యేక మిషన్ శక్తి కేంద్రాలను ఏర్పాటు చేశారు. 9,000కు పైగా మహిళా బిట్ పోస్టులను అలాగే యాంటీ రోమియో స్క్వాడ్లను రంగంలోకి దింపినారు. ఇకపోతే భద్రతా నిఘా కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ ప్రాంతాలలో 47,000కు పైగా సీసీటీవీ కెమెరాలను అమర్చినారు. ఇకపోతే మామూలుగా మనం ఏదైనా ఎమర్జెన్సీ అయితే మనం 100 నెంబర్ ఫోన్ చేస్తాం కదా, అదే విధంగా ఉత్తరప్రదేశ్లో 112 అంటే 112 ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ను ఆధునీకరించడం ద్వారా పోలీసులు స్పందించేటటువంటి సమయాన్ని గంట నుంచి కేవలం 6 నిమిషాల 41 సెకండ్లకు తగ్గించారు. అంటే 6 నిమిషాల 41 సెకండ్లలో నువ్వు ఫోన్ కొడితే పోలీసులు ఎండాలా, అట్లుంటది కథ. అన్ని జిల్లాల్లో అంటే 75 జిల్లాల్లో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. అందుకే ఉత్తరప్రదేశ్లో ఈ నేరాలు అనేటివి చాలా వరకు తగ్గుతున్నాయి. రౌడీలంతా కూడా భయపడిపోయి
ఇప్పుడు మామూలు మనుషులాగా పైన కింద మూసుకొని బతుకుతారు. అది విషయం. ఇట్టుంటది యోగి దెబ్బ అంటే. ఎట్టడా న్యూసా? అదే గనక మిత్రులారా అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే విధంగా పోలీసింగ్ వ్యవస్థ అనేది ఉంటే ఇంకా మన దేశం ఏ స్థాయిలో ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ లైక్ చేసి మీ మిత్రులకు అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లోనూ తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే మనం యోగిజీ పాలనను అభినందించాలా వద్దా ఏమంటారా? అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.